జై మాత. నమస్తే అండి. మీరు ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పే విధంగా చక్కగా అర్థం చేసుకొని మీ కుటుంబాన్ని మీరే బాగు చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్క రోజు కూడా లెగిసి ఒంటి శుద్ధి ఇంటి శుద్ధి చేసుకొని చక్కగా ఏదో దేవుడికి లేదో కొబ్బరికాయో లేదో కడ్డీయో కర్పూరం వెలిగించి లేదా లేదనుకోండి దండం పెట్టుకొని కాస్త నీళ్లు పోసుకొని శుభ్రపడి ఆయన వెళ్ళొస్తాను ఆయన అని చెప్పుకొని వెళ్ళిపోండి. ఎలా చెప్పుకుంటారు భార్య భర్తలకి బాయ్ వెళ్ళొస్తానని? అలాగే భగవంతుడు చెప్పండి. ముందు చెప్పుకోవాల్సింది భార్య భర్తలకు కాదు. భార్య వెళ్ళినప్పుడు భర్తకి వెళ్ళొస్తానండి బాయ్ అలా కాదు. నాయన వెళ్ళొస్తానని చెప్పుకున్నాక ఈయన దర్శనం తీసుకున్నాక ఈయన అనుగ్రహం తీసుకున్నాక అది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా బాగుపడుతున్నారా వీళ్ళు పచ్చబడుతున్నారు అనే వాళ్ళని నాశనం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈ ప్రపంచం అంటే భూమి మీద కూడా ఈ రౌండ్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా లైన్లో కూడా ఈ భూప్రపంచం మీద పచ్చగా ఉండే వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తానికి చాలా విషమయంగా చేస్తున్నారు. నా కళ్ళతో చాలామంది చూస్తున్నానండి. భార్య భర్తలు కుటుంబం నేను ఎంతోమంది చూస్తున్నాను. ఎంతోమందిని బాగు చేశాను ఇప్పటివరకు. రాండి ఇక్కడికి రాండి. కావాలంటే నేను యూట్యూబ్కే కాదు నన్ను మీడియా వాళ్ళు పిలిచినా కూడా నేను చెప్పగలను. ఎందుకంటే నా దగ్గర సాక్ష్యాలు సహా ఉన్నాయి. ఒక్కొక్కళ్ళది 2 సంవత్సరాలు కూడా కలిపానండి. ఒకళ్ళు చెప్పకూడదు హెడ్ కానిస్టేబుల్ ఏఆర్ఎస్ అవ్వాలని చెప్పి పూజ చెప్పించాడు. చక్కగా అయిపోయాడు. నేను వదిలేసేయండి. డాబా కూడా కొనుక్కున్నాడు. 2 సంవత్సరాల 3 నెలలు ఏమో చేశానండి. తెలుసా ఎవరైనా వడ్డీకి. అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా వేరు చెప్పకూడదు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒడ్డు నేయటమే. ఇవాళ కాకపోయినా రేపైనా ఈ నెల కాకపోతే 2 నెలలు కానీ సరే వాళ్ళని ఏదో విధంగా ఒడ్డు నేసే శక్తి నా దగ్గర ఉంది. అది ఆ నాగమ్మ తల్లి ఆ నాగు అనుగ్రహంతో చేస్తాను. సకల దేవతలు లేపుతానమాట. నైట్ ఏం చేస్తాను తెలుసా అండి? మీకు అర్థమవుతుందా? నా దగ్గర పూజ చేయించుకునే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. మంగళగిరి వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, కొండపల్లిలో ఉన్నారు. నలుగురి కూడా ఒక్కొక్కళ్ళది 4 పేర్లు 3 పేర్లు ఇచ్చున్నారు. వాళ్ళ పేరు మీద రుద్రాక్షతో 108 సార్లు జపం చేస్తాను అనమాట. రుద్రాక్షతో 108 సార్లు. ఆ 8 గంటలు 7 గంటల కానీ నేను ఫోన్ తీనండి. ఎందుకు తెలుసా? ఆ టైంకి జపంలో కూర్చుంటా. ఒక్కొక్కరి పేరు 108 సార్లు రుద్రాక్ష చేయడం అంటే మాట్లాడండి. ఇదిగోండి రుద్రాక్ష చూపిస్తాను. ఇదిగోండి ఈ రుద్రాక్షి ఇలాగా లెక్కేస్తానమాట. ఓం నమో వేరే వాళ్ళ పేరు చెప్పను, నా పేరు చదువు. ఓ మరి ధనే వేలు మరి భక్త మరి అని చెప్పేసి ఇలాగా 108 సార్లు జపం చేస్తానండి. చేసి అమ్మా తల్లి ఆ బాలికల్ని ఆ బాలుని చదువు లేదనుకోండి, ఆ బాలుని చదువు, ఆ భార్య మాట వింటలేదు, ఆ భర్త మాట వింటలేదు, కుటుంబంలో చాలా దుడుపు ఎదురవుతుంది తల్లి అని చెప్పి మనం వేడుకుంటాం అనమాట. నైటు 11-12 అవ్వచ్చు అనమాట ఆ జపంలో కూర్చుంటే. అప్పటి వరకు ఫోన్లు నేను ఎత్తను. ఒకవేళ ఏదన్నా ఎమర్జెన్సీ అయితే మా ఆవిడలు ఎత్తుకుంటారు, నేను ఎత్తను. అలాగే అంత వేడుకొని వాళ్ళ పేరు మీద పొద్దున్నే తెల్లవారుజాము 4 గంటలకల్లా లేస్తాం. ఇద్దరం లేచేసి స్నానం చేసేసి ఈ పూలు అన్నీ తీసుకొని వీళ్ళకి రాసిన స్లిప్లు ఉంటాయి, చూపించాను కదా వీడియోలో. ఆ స్లిప్పులు తీసుకెళ్ళి ఆ కిస్ట్లో కలిపేసి అమ్మా తల్లి ఈ బాలికల్ని కలుపమ్మా వేడుకుంటున్నానమ్మా అనేది నేను చాలా గట్టిగా చేస్తాను అనమాట. వాళ్ళకి ఏం చేస్తాను? ఓం నమో భగవతే నమః, ఓం గీరనమః దైలగుండ, జై కృష్ణమ్మ తల్లికి, జై గంగమ్మ తల్లికి, జై తల్లి అని పాసి మొక్కని ఆ అమ్మలో వేడుకుంటూ పోతాను. ఎందుకంటే వాళ్ళు 5 ఏళ్ళు వస్తారు, ఒకళ్ళు 10 ఏళ్ళు ఇస్తారు, ఒకళ్ళు వడ్డీకాక నాకు బండి కొనిపెట్టారు, ఒకళ్ళు టీవీ కొనిపెట్టారు, ఫ్రిడ్జ్ కొనిపెట్టారు. వాస్తవం చెప్పాలంటే నాకు సెంటు భూమి లేదండి. ఇవి కూడా పిచ్చొంగ రాలే. చూడండి, దారాగట్టున్నాను ఏముండదు. నాకల్లా కూడా వాళ్ళు వేసిన డబ్బులు పూజకే నాకు వచ్చి చూడండి. కావాలంటే ఇది అద్దిల్లు. నాకు నా అకౌంట్లో రూపాయి ఉండదు. ఇప్పుడు వేసారనుకోండి కొబ్బరికాయలకైనా ఇంకో జిలేడు పూలతో చూడండి. నా వీడియో చూడండి, ఎప్పుడు చూసినా జిలేడు పూలతోనే ఉంటుంది ఎక్కువ. ఎక్కడెక్కడ తేవాలి తెలుసా? అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పిన విధానంగా నడుచుకోండి. మీ ఇంటి దగ్గర పెద్ద తాతలు ఉంటారు సార్, బామ్మలు. నా వీడియో ఆన్ చేసి వాళ్ళకి ఇవ్వండి. ఇతను చెప్పేది నిజం కాదు వాళ్ళతో నేను ఫోన్ మాట్లాడతాను. ఒరే బాబు, వెనకటోళ్ళు చెప్పేవాడు రా, కొట్టి చెప్పేవాడు బాగుపడమని, నవ్వుతో చెప్పేవాడు నాశనం కమ్మని. అలాగే ఇది వేదాంత కదా, నాకు ఒరిజినల్ సిద్ధాంతం అండి. నేను 105 సంవత్సరాలు 100 సంవత్సరాలు 99 సంవత్సరాలు వాళ్ళు ముసలోళ్ళు కూర్చొని కూడా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు నా చిన్నతనంలో. వాళ్ళు కూడా నేను చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చానండి. నేను కూడా ఇప్పుడు నా ఐశ్వర్యాలు ఏమి లేవు, చెండు భూమి లేదు నాకు తెలుసా.
వాళ్ళు ఇచ్చిన ఏదో తులవ ఫలం ఇవాళ వడ్డెక్కలేదు రేపు వడ్డెక్కిస్తానులే అట్లాగా సరే ఏలికేసి కాలికేసి అంటారు చూసావా. నేను ఏదో విధంగా సకల దేవతల్ని అమ్మల మొత్తాన్ని తెలుసుకొని వాళ్ళకి హ్యాపీ చేసే శక్తి నాకు ఆ తల్లులు ఇచ్చారు. నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అభిషేకం చేస్తాను వాళ్ళ పేరు మీద కూడా, పాలతో పెరుగుతో అభిషేకం చేసి వాళ్ళకి వీడియో పెడతాను. వాళ్ళు చూసుకుని అమ్మాయి అనుకుంటారు. వాళ్ళు కూడా ఏమనుకోవాలి, అమ్మ మా కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే ఒక్కొక్కళ్ళు మొండి గడాలు ఉంటాయి. నువ్వు నాకు వద్దురా బాబు అంటూ ఉంటారు, నువ్వు నాకు కావాలంటూ ఉంటారు. కాదు నేను చదువుకోవాలంటే నేను చదువుకోండి. ఇలాంటివి చాలా ఉంటాయండి. ఆస్తులు వ్యవహారం చాలామంది. నేను ఇంతవరకు కూడా నా కాడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఒడ్డునేసిన వాడినే కానీ ఎవరు తీయలేదు. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. ఓం మనవారికి జై, మమగన్నమ్మ తల్లికి జై, మలగన్నమ్మకి జై. ఓం తల్లి మాతాకి జై. ఓం నాగమ్మ తల్లి నమః. జై నాగమ్మ తల్లి నమః. ఓం తల్లి మాతాకి జై మాత. ఓం తల్లి నాగమ్మ తల్లికి అమ్మ సకల దేవతల తల్లి మాతాకి జై. ఓం నాదండి నాగుకి జై నాగు. ఓం నమో నాగేంద్రే నమః. ఓం నాదండి నాగుకి నాగలోక శక్తి అధిపతులకి జై. ఓం నమో దీపదుర్గే నమః. జై మాతాకి జై. అమ్మల గన్నమ్మకి జై. ఓం తల్లి మాతాకి జై. ఓం లోకండేశ్వరాయ నమః. నమో నాగేంద్రాయ జై మాతాకి జై. అమ్మల గన్నమ్మకి జై. ఓం భగవతే నమః. జై తల్లి జై మాతాకి జై. ఓం భగవతే నమో జై తల్లి జై మాతాకి జై. ఓం దేవదుర్గే నమః. నమో ఆదిశేషాయ. ఓం లోకండేశ్వరాయ నమః. నమో ఆదిశేషాయ. ఓం తల్లి మాతాకి జై. అమ్మలగన్నమ్మకి జై. అమ్మగన్నమ్మ తల్లికి జై. ఓం భగవతే నమః. ఓం నమో నాగేంద్రాయ. ఓం తల్లి మాతాకి జై. జై నాగు. ఓం నమో నాగేంద్ర నమః. జై తల్లి. ఓం భగవతే నమః.